రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ జెడ్పీటీసీ హుజూర్ నగర్కి సంబంధించి కొప్పుల సైదిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎట్లా ఉన్నది నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ శ్రేణులేమో కావాల్సుకొని బీఆర్ఎస్ దీన్ని కాంగ్రెస్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పొలాలకు పోయి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీన్ని? ఇప్పుడు పచ్చగా వెళ్ళినోడికి లోకం అంతా పచ్చగా పడుతుంది అన్నట్టు ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ మొత్తం కూడా బ్రహ్మాండంగా పచ్చంగా శ్యామలంతో ఇవాళ భారతదేశంలోనే పంజాబ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలను తలదన్ని ఇవాళ తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో ఉంది వరి పండించడం లోపల. ఇవాళ అధికారం వాళ్ళకి ప్రజలు ఇచ్చి సంవత్సరాల కాలం కాలేదు. ఇప్పుడు చెప్పడం కాదు, ఇవాళ పోదాం. ఇవాళ స్వయంగా ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళ భార్య సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ కాన్స్టిట్యున్సీలో మునగాల ప్రాంతం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఎండిపోతూ ఉంది ఇవాళ. అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి దాదాపు ఆల్మోస్ట్ అంతా ఎండిపోతూ ఉన్నది. అదేవిధంగా తుంగతుర్తి అదేవిధంగా ఎండిపోతూ ఉంది. ఇక దరిద్రం ఏంటంటే ఏదో ప్రకృతి కరుణించగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఎండిపోతే దానికి ఎవరేం ప్రభుత్వాలు ఏం చేయలేవు, ప్రజలు ఏం చేయలేరు. కానీ ఇవాళ డిసెంబర్ దాకా అన్ని రిజర్వాయర్లు కూడా బ్రహ్మాండంగా వరద ప్రవహించినాయి. ఇవాళ సాగర్ కూడా డెడ్ స్టోరేజ్కి వచ్చిన పరిస్థితి, శ్రీరామ్ సాగర్ అదే పరిస్థితి. అంటే వీళ్ళకి వ్యవసాయం పట్ల కానీ నీటి నిర్వహణ పట్ల కానీ ముందు చూపు లేదు. ముఖ్యంగా ఇవాళ ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క ప్రియశిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ నీళ్ళ మొత్తాన్ని కూడా ఆంధ్రకు ఉపయోగపడిన పరిస్థితి. ఇవాళ మన ఉత్తమ్ కుమార్ గారు అదేవిధంగా మన వారి యొక్క సతీమణి పద్మావతి గారు బ్రహ్మాండంగా చంద్రబాబు గారి ఇంటికి పోయారు, విందు భోజనం చేసి వచ్చారు, నీళ్ళు మొత్తం తీసుకుపోయి ఆంధ్ర గొప్ప చెప్పించారు. అది వాస్తవం. ఇది ఇవాళ మనం చెప్తున్నట్టు మాట కాదు. ఇవాళ మీరు మీడియా సోదరులు వచ్చినా లేదా ఏ కాంగ్రెస్ నాయకులు అయితే ఇవాళ రాజకీయ ఆరోపణలు చేస్తారని చెప్తున్నారో వాళ్ళు వస్తే ఇవాళ బోధం, ప్రజల మధ్య బోధం. ఇవాళ మేము ముసలక్క నీరు కాస్తున్నామా లేదా ప్రజల పక్షాన బాధతో మాట్లాడుతున్నామా అనేది ఇవాళ ప్రజలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మీకు నీటి నిర్వహణ పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ మీకు ముందు చూపలేదు. అందరికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూర్చోడు కుర్చీ వైపే, ఆ కుర్చీ చుట్టే చూస్తారు ఈ నాయకులు మొత్తం కూడా. అంతేగాని ఎక్కడ కూడా ఇవాళ ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పట్టలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సంవత్సరాల కాలంలో ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు మినహా మీ మీడియా సోదరు మీకు కూడా చేసి ఉండొచ్చు. బహుశా మీ ఇంట్లో ఉన్న గృహిణులు అడిగి చెప్తారు గ్యాస్కు సంబంధించినటువంటి సబ్సిడీ పడుతుందా పడ్డదని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. అదేవిధంగా కొంతవరకు ఒక 50-60% ఈ కరెంటుకి సంబంధించిన ఒక సబ్సిడీ అయితే వస్తూ ఉన్నది తప్పితే ఒక బస్సు ఈ 2 మినహాయిస్తే ఏది కూడా పూర్తి చేయలేదు. ఇవాళ ఉపాధి కార్మికులకు ఇస్తున్నట్టు ఒక 12 వ్యవసాయ కూలికి ఇస్తున్న 12,000 లేదు. దాదాపు 100 మంది ఆటో కార్మికులు పెట్టలేక రాలిపోయారు. కనీసం వాళ్ళకి నిన్న బడ్జెట్లో వాళ్ళకి భరోసా కల్పించలేదు. అదేవిధంగా వీళ్ళ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ 440 మంది పైసకు రైతాంగం మొత్తం కూడా చనిపోయారు. వాళ్ళ గురించి కూడా ఏమైనా బడ్జెట్లో ఏమైనా మాట్లాడతారేమో, కనీసం ఆ కుటుంబాలను ఏమైనా ఆర్థికంగా ఆదుకుంటారేమని చూసినా కానీ అక్కడ కూడా భరోసా కల్పించలేదు. వీళ్ళ యొక్క నిర్ణయాల వల్ల ఇవాళ యావత్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి. వీళ్ళ యొక్క నిర్వహణ ఆర్థిక వ్యవస్థ యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని మేము చెప్పలేదు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉండే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో రైతులు, వాళ్ళ గురించి కూడా మాట్లాడిండు కదా. ఒక పక్క రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అప్పులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. రాజకీయం చేయటంలే గతంలో మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ అదేవిధంగా మా యొక్క కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ మొత్తం కూడా చెప్పింది శాసనసభ్యులు ఇట్లా ముఖ్యమంత్రి గారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆ కుటుంబాలు కూడా మీరు వాళ్ళకి సంబంధించిన ఒక వివరాలు మేము పంపిస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి మేము ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏం చేయాలని చేస్తామని చెప్పారు. 24 గంటల లోపలనే మొత్తం వివరాలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి ఏది లేదు, ఈ రోజు కూడా ఏం లేదు. ఈ ప్రతి అంశాన్ని రాజకీయం అనుకుంటే చెప్తుంది కదా ఇంతకుముందు. ఇప్పుడు పచ్చకామలేనడుగు లోకమంతా పచ్చగా పడుతుంటే ఆయన రాజకీయమే ఆపడుతుంది. ఎందుకంటే ఆయన అలివిగా అనేటువంటి అబద్ధాలు ఆడిండు, అబద్ధాల మీదనే అధికారంలోకి వచ్చిండు. ఇవాళ అబద్ధాల మీదనే ప్రచారం చేస్తూ ఉండు. ఇవాళ నిన్న అసెంబ్లీలో ఇచ్చిన ఒక బడ్జెట్ ఆ పేపర్లలో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు 4,17,000 కోట్లని వాళ్ళు ప్రింట్ చేసే పుస్తకాల్లో ఉన్నాయి. బయటకు వచ్చి బయట సమాజం చెప్తుండు కేసీఆర్ గారు 8,4 లక్షల కోట్లు అప్పు చేసిండు, అప్పులకు మేము మిత్తి కడుతున్నాం, అసలు కట్టడానికి మా సరిపోతున్నాయి. అంటే ఇది అబద్ధం కాదా, వాస్తవం కాదా? అంటే కనీసం అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడే మాటలు ఏంటిది? మా యొక్క మాజీ మంత్రి వర్యులు గుండగల జగదీష్ రెడ్డి గారు ఈ ప్రాంత సమస్య రైతాంగం గురించి రైతాంగ సమస్య గురించి
హౌస్లో మాట్లాడబోతే వారు అననటువంటి ఒక మాటలను ఏంది నువ్వు అనే అన్న మాటలు వారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీరు అనే మాట అంటారు. వాళ్ళు దళితుల పట్ల కానీ దళిత సమాజం పట్ల కానీ వాళ్ళు చాలా గౌరవం ఉంది. గతంలో దళిత సంబంధించిన శాఖ కూడా నిర్వహించారు. అటువంటి గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద వీళ్ళు మీరు ఏదో మా బురదలట మాతో కడుక్కోవడం ఏమవుతుంటే వ్యవహారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని తిడదామని తప్పితే అరే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మమ్మల్ని పరిపాలించమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కంటే బ్రహ్మాండమైన పరిపాలన మీకు చేయాలంటే ఒక సొయ్యి కానీ జ్ఞానం కానీ ఎక్కడ కూడా లేదు. అది మొత్తం కూడా మీ మీడియా సోదరులకు కానీ తెలంగాణ సమాజం కానీ దేశం కూడా చూస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లేనప్పులు ఇవాళ నువ్వు జాతీయ స్థాయిలో చెప్పుకోవడం వల్ల రాష్ట్రం యొక్క పరపతి పోయింది, ఇవాళ రాష్ట్ర పరువు పోయింది. ఇవాళ రాష్ట్రం యొక్క ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్రం అంటే నేషన్లో ఒక సెలబ్రేట్ రాష్ట్రంగా ఉన్నటువంటిది, బ్రహ్మాండమైన ఒక ఇది లెక్క ఉన్నది. ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక అవార్డులు ఇవాళ ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ చూసి బ్రహ్మాండంగా అనేకమైన అవార్డులు ఈ రాష్ట్రానికి వచ్చిన ఒక పరిస్థితి. ఇవాళ మీ పరిపాలనలో మీ చేతగాని తలం వల్ల ఇవాళ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయిపోయి దాదాపు సంవత్సరాల కాలం అవుతున్నా కానీ ఇంతలో స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టుకోవాలంటే ఒక దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. కనీసం నీ యొక్క చర్యల వల్ల నీ యొక్క వ్యవహారం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు గ్రామాల అభివృద్ధికి రావాల్సిన ఒక నిధులు కూడా రాకుండా పోతా ఉన్నాయి. నీ చేతగానితనంతో ఇవాళ ఇలా తెలంగాణ గ్రామాలన్నిటి కూడా పెండతిప్ప కుప్పలుగా చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా ఆలోచన చేసుకో, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించు. ప్రజలకి నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన ఆ వాగ్దానాలు అయితే ఉన్నాయో, హామీలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చిన ప్రయత్నం చేయగానే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నెంబర్ 1 రైజింగ్ అంటా ఉన్నాడు. అనేక లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తెస్తా ఉన్నాడు కదా. ఎక్కడ తగ్గింది తెలంగాణ పరపతి? ఇప్పుడు నినాదాలు కాదు మాకు కావాల్సింది, నినాదాలు కాదు. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ అడిగారు మా వాళ్ళు. పోయినసారి నువ్వు దావోసుకు పోయినావు కదా, దావోసుకు పోయిన తర్వాత దానికి సంబంధించి వచ్చిన పెట్టుబడుల మీద వైట్ పేపర్ ఇవ్వని అడిగారు. శ్వేతపత్రం విడుదల చేయమంటే పారిపోయినావు. మరి ఒకవేళ ప్రాజెక్టు మీరు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో ఇక కంపెనీలే వచ్చి ప్రాజెక్టులే వచ్చి ఉంటే నువ్వు ఇవ్వచ్చు కదా, శ్వేతపత్రం ఇవ్వచ్చు కదా. నీ మూలాన్ని ఇవాళ కర్ణాటక, తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. కేటీఆర్ గారు అన్నాడు ఒక హెచ్ఎండి మినిస్టర్గా ఉండి, ఐటీ మినిస్టర్గా ఉండి ప్రపంచం మొత్తం కూడా కాలుగు బల్బం కట్టుకొని తెచ్చిన ప్రాజెక్టులు మొత్తం కూడా మీ యొక్క నిర్వాహకం వల్ల, మీ చదగంతల వల్ల ఇవాళ మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. మీకు కనీసం క్యాబినెట్ ఇస్తాను కూడా చేసుకునే పరిస్థితి లేవు కదా. హోంశాఖ నీ దగ్గరే ఉంది, విద్యాశాఖ నీ దగ్గరే ఉంది. ఇవాళ విద్యారంగాన్ని బస్టు పట్టిస్తా ఉన్నావు. ఇలా గురుకులాల్లో చూడండి, వందల మంది విద్యార్థులు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి పిల్లలు మొత్తం కూడా పిట్టలా రాలిపోతూ ఉన్నారు. విద్యాశాఖకు సూటబుల్ మంత్రి లేడంట కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, అందుకనే నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థులు లేరేమో, ఒక రేవంత్ రెడ్డి సమర్థుడేమో. అలాంటప్పుడు ఇంతమంది ఉన్న 12 మంది మంత్రులు ఎందుకు అన్ని శాఖలు నువ్వు నిర్వహిస్తాయి? రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పి చేస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. అంటే వాళ్ళు అంత భావదారిద్ర్యం ఉంది, ఆ పార్టీ అంత దీనావస్థలో ఉంది. ఇక వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ రేవంత్ రెడ్డి తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ దిక్కు లేదని వారు చెప్పేటువంటి ఒక మాటలు అర్థమవుతా ఉన్నది. విద్యారంగానికి స్పెషల్ ఫోకస్ చేయాలి, రైతాంగాన్ని స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పి దీని మీద ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. నేను కూడా విశ్వవిద్యాలయాలు పనిచేసి వచ్చిన వాడిని. నేను ఎంఏ ఎంపీలు పిహెచ్డీ చదువుకున్నటువంటి వాడిని. నేను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 12 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి వచ్చిన వాడిని. ఇలా విద్యారంగానికి నీ బడ్జెట్లో కేటాయించింది ఎంత? 7% కేటాయించను. నువ్వు ప్రతిపక్ష నాయుడు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? 15%, 15% మనకు బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించాలను. మరి ఇప్పుడు విజయ్ చెప్పని ఏంది? నువ్వు ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతావు, ఎక్కడ ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొస్తావు, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తావు, ఎక్కడ విశ్వవిద్యాలయాలు నియామకాలు చేస్తావు? ఇలా ఏ విశ్వవిద్యాలయాలను పెట్టినా కానీ మొత్తం పార్ట్ టైం కాంట్రాక్చువల్తో ఇలా విశ్వవిద్యాలయాలు కూనాలు వెళ్ళిపోతున్నాయి. పరిశోధన మొత్తం కూడా పడకేసింది. ఇవాళ కనీసం విశ్వవిద్యాలయాలు పట్టించుకునే దిక్కే లేదు. నువ్వేమంటే నిన్న బట్టి విక్రమార్క గారు అంటారు, ఇది మా బడ్జెట్ సందర్భంగా మేము 13 మంది వైస్ ఛాన్సలర్ ఒకేసారి 13 మంది వైస్ ఛాన్సలర్ నువ్వు ఇచ్చేది గతం ఎవరైనా ఇవ్వాల్సిందే కదా. బీఆర్ఎస్ పార్టీ 15 మంది వైస్ ఛాన్సలర్ని గడిచిన 10 సంవత్సరాల్లో ఒక దాదాపు 5-6 ఇచ్చినారు. 3 సంవత్సరాలు ఒకసారి వైస్ ఛాన్సలర్ ఇవ్వాల్సిందే. కాబట్టి విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ ఇవ్వడం కాదు, విశ్వవిద్యాలయాలకు ఎంత బ్లాక్ గ్రాంట్ ఇచ్చినావు, విశ్వవిద్యాలయంలో పరిశోధనకు నువ్వు ఎంత అమౌంట్, ఎంత గ్రాంట్ ఇవ్వగలిగినావు, విశ్వవిద్యాలయం మౌలిక వసతులకు నువ్వు ఏం కల్పించినావు, ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, రెగ్యులర్ కోర్సులు చేసినావు, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఎంత టీచింగ్ రిక్రూట్మెంట్ జరిగింది, విశ్వవిద్యాలయం ఎంత బోధనా సిబ్బందిని నియమించినావు, అది చెప్పండి మీరు. అంతేగాని ఏదో మసిపూసి మారడి చేసి కొత్త సీసాల పాత సారా అన్నట్టుగా సీసా మారిన తప్పితే సారా మాత్రం అదే ఉన్నది. పోయిన సంవత్సరం నువ్వు చేసిన కేటాయింపులు ఎక్కడైనాయి? ఉదాహరణకు మనకి ఇవాళ రైతు రుణమాఫీ తీసుకుందాం. రైతు రుణమాఫీలో ఫస్ట్
బ్యాంకర్స్ మీటింగ్లో 40 లక్షల కోట్లు అవసరం అని చెప్పారు. తర్వాత అది ఏమైంది, తర్వాత మీ క్యాబినెట్కి వచ్చేసరికి అది 31 కోట్లు చేశారు. బడ్జెట్కి వచ్చేసరికి 26,000 కోట్లు పెట్టారు. దాన్ని తీరా ఖర్చు పెట్టింది అంత అంటే 20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టమంటారు. మరి మిగతా 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే నువ్వు ఏ గ్రామంలో సంపూర్ణంగా నువ్వు రుణమాఫీ చేసినావు? ఇలా కొండారెడ్డి మా కేటీఆర్ గారు చెప్పినారు, హరీష్ రావు గారు చెప్పారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పారు. కొండారెడ్డిపల్లి పోదామా లేకపోతే కొడంగల్ పోదామా, ఎక్కడికంటే అక్కడికి వస్తాం. 100% కనుక రుణమాఫీ అయి ఉంటే మేము అక్కడే ముక్కు నాలుగా రాసి మా రాజీనామా పత్రాన్ని అక్కడనే మేము స్పీకర్ పార్లమెంట్ ఇస్తామని చెప్పినా కానీ మీరు పారిపోయినారు. అదే మీరు రుణమాఫీ చేసిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ రైతు భరోసా చూడండి, ఇవాళ 7,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు 2023 ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు యాసంగిలో వేద్దామని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమన్నది, వద్దు ఆ నిధులు ఆపమని చెప్పారు. ఆపిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవాళ రైతు అకౌంట్లో వేసారా? మీరు ఎవరికి వేసారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లో, కోమటిరెడ్డి వెంకరెడ్డి అకౌంట్లో, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ అకౌంట్లో వేసారు. మీకు పర్సంటేజ్లు వచ్చినాయి. కానీ మీకు కావాల్సింది అంటే దాదాపు 20-30% పర్సంటేజ్ తీసుకుంటూ ఉన్నారు. ఇలా సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ చిన్న కాంట్రాక్టర్లు గ్రామాల్లో సైడ్ కాల్లో కట్టిన వాళ్ళు, చిన్న సీసీ రోడ్లు పోయిన ఇవాళ దాదాపు నీ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ కనీసం వాళ్ళకి ఇంతవరకు నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక బిల్లు లేనటువంటి ఒక పరిస్థితి అరిగోసపుచ్చుకుంటా ఉన్నావు ఇవాళ. అంటే నీ యొక్క నిర్వాహకం ఆ విధంగా ఉంది. ఇంకా ఎందుకు మభ్య పెడతా ఉన్నావు? ఇవాళ ఆశా వర్కర్లు లాగా చేసినావు, అంగన్వాడీలను మోసం చేసినావు, ఉద్యోగాలందరూ కూడా 5 DL ఇస్తానన్నావు, సిపిఎస్ అన్నావు, ఏది ఓపీఎస్ అన్నావు, సిపిఎస్ వచ్చేసి ఓపీఎస్. ఇప్పుడు 15 నెలల పాలనలో రైతాంగం వ్యవస్థ ఎట్లా ఉన్నది? ఇప్పుడు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ఎండిపోతున్నాయి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది. కొంతమంది ఏమో అది మొత్తం బోగస్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట వస్తే చూపిస్తాం. ఎక్కడో ఏసీ రూములలో కూర్చొని స్నాక్స్ తినుకుంటూ నువ్వు ఇప్పుడు ఎవడో నీ తాబేదారులు చెప్పిన మాటలు కాదు. ఇవాళ మీ మీడియాలలో చూస్తున్నా, మీ మీడియా సోదరులందరూ కూడా గ్రామాల్లో ఉన్న పరిస్థితి, వర్క్ క్షేత్రాల్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా ఎప్పుడెప్పుడు అప్పటికి మీరు నమ్మకపోతే మీరు రాండి. ఇవాళ సీదెల కానీ, ఇలా నేలమర్రి కానీ, తర్వాత తుంగతుర్తి కానీ, అరవపల్లి కానీ ఇవన్నీ చూద్దాం, తిరుమలగిరి కానీ మీరు రాండి. మీరు వస్తే బ్రహ్మాండంగా చూపిస్తాం. మీ కాలంలో మీ యొక్క పరిపాలనలో రైతన్న ఏ విధంగా గోసపడుతున్నాడు, మీ యొక్క మోసగారితనం వల్ల మీరు చెప్పినట్టు బోగస్ మాటలు నమ్మి ఓట్లు నందుకు ఏ విధంగా అరిగోసపడుతున్నారో ఇవాళ గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాలకు పోతే అర్థమవుతుంది. నువ్వు ఎక్కడో కూర్చొని చేస్తే నీకేం అర్థమవుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. ఇవాళ జర్నలిస్టులు కానీ, మీడియా సోదరులు కానీ మీరు తెస్తున్నట్టు వాస్తవాలను గ్రహించమని చెప్పండి. పరిపాలన లోపాలు సరిదిద్దుకోమనండి. ఇప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు కానీ పకడ్బందీగా అమలు చేయమని చెప్పండి. దాని ద్వారా ప్రజలు మనల్ని పొందమనండి. కానీ కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావు గారినో, లేకుంటే జగదీష్ రెడ్డి గారినో తిట్టడం ద్వారా వారు మేము ఏదో ప్రజల్ని మేము సంతృప్తి పరిచినట్టు అయితే అనుకునేది పొరపాటు. ఇలా ప్రజల మొత్తం కూడా ఇవాళ మీ యొక్క భాషను చూసి యావగించుకుంటామన్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక సామాన్యుడు మాట్లాడే భాష కంటే ఈనంగా ఉంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాట, ఎందుకంటే ఉన్నత విద్య చదువుకున్నా కాబట్టి మాట్లాడి నాకు ఇబ్బంది అవుతా ఉన్నది కొంత. ఎందుకంటే నా గురువులు నాకు చెప్పినట్టు ఒక విద్య అలాంటిది. అంత ఈనమైన స్థితిలో మాట్లాడారు. రైతుల ముసుగేసుకొని కొంతమందితోని కావాలనే ఇప్పుడు కొంతమంది టార్గెట్ చేసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసి మాట్లాడిపిస్తూ ఉన్నారు. మీరు ఏ సంస్కృతిలో ఉన్నారు, ఆడోళ్ళని తిట్టిపిస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఆడోళ్ళని తిట్టడం సరైన ఒక విధంగా దాన్ని మేము కూడా ఖండిస్తాం. కానీ ఇవాళ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో నీవు నేర్పిన విద్య నీ రాజేక్ష అంటే కావాలని మాట్లాడిపిస్తారా రైతులతో? ఎవరు మాట్లాడిపిస్తారంటే వాడి కడుపులో బాధ వ్యధ. ఇప్పుడు నీ మాట్లాడమంటే ఎవరు రైతన్న మాట్లాడతారా? ఆయన బాధ ఉంటే మాట్లాడతారు కానీ లేకపోతే రైతన్న మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు అంత అవసరం ఏమొచ్చేవరికి? ఇప్పుడు కుటుంబ సభ్యులను మాట్లాడమని ఎవరంటే సభ్య సమాజంలో ఎవరు కూడా అటువంటి దిక్కుమాల పనులు ఎవరు చేయమని అట్లా కుటుంబ సభ్యులు మాట్లాడడం కూడా సరైన ఒక విధానం కాదు. దాన్ని మేము చేయాలి. అటువంటి పరిస్థితి నువ్వు నేర్పినావు. ఇవాళ మీరు మాట్లాడారు. కేటీఆర్ గారు పిల్లల గురించి కూడా నువ్వు మాట్లాడినావు, శారీరక వ్యవస్థ గురించి కూడా మాట్లాడు. అంటే నువ్వు అంత హీనమైన స్థితిలో ఉండవు. ఇవాళ నువ్వు నేర్పినటువంటి భాష ఏదైతుందో అదే నీకు అవుతుంది. అంటే నువ్వు నేర్పిన విద్య నీరాజాక్షి అన్నట్టు ఇవాళ నువ్వు చేసిన వారమే ఇవాళ ఇది అవుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు యథా రాజా తదా ప్రజ, ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్న స్థానంలో నువ్వు మాట్లాడినప్పుడు కింద కామన్ పీపుల్ ఎందుకు మాట్లాడరు? కాబట్టి నువ్వు కూడా ఉన్నతనంగా గౌరవ మర్యాదగా మాట్లాడితే కింద ప్రజలు కూడా ఏమేమి మాట్లాడతారు? రైతులకు నువ్వు ఆ రకమైనటువంటి ఒక ఇది మోసం చేసినావు. నేను రైతు భరోసా 15,000 ఇస్తానంటే ఇచ్చినవా? రుణమాఫీ 2 లక్షలు చేస్తానంటే చేసినవా? ఇప్పుడు వ్యవసాయ సబ్సిడీ ఇస్తున్నట్టు ఇచ్చినవా? ఉపాధి హామీ వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తున్నట్టు ఇచ్చినవా? ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నాను ఇచ్చినవా? ఇప్పుడు 2,000 ఉన్న పెన్షన్ 4,000 ఇస్తున్నా పెంచినవా? ఇప్పుడు దాదాపు ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నావు ఇచ్చినవా? ఇప్పుడు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నావు ఇచ్చినవా? ఏం చేసినావు నువ్వు? ఏమీ చేయలేదు.
అంత అభూతవాళ్ళతో చేసినావు, ఇలా మోసగారితనంతో చేసినావు. నీ బడ్జెట్ కూడా మోసగారితనంగానే ఉన్నది. మొత్తం కూడా అంకల గారెడి తప్పితే కూడా ఎక్కడ కూడా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇది లేదు. ఇలా హైదరాబాద్ తీసుకొచ్చినావు బ్రహ్మాండ హైదరాబాద్. ఇలా హైదరాబాద్ అంటే ఒక భరోసా ఉండే. హైదరాబాద్ అనేది ఉత్తర దక్షిణానికి ముఖద్వారం లాంటిది. భిన్న సంస్కృతులు ఇవాళ అక్కడ తమిళులు ఉన్నారు, కాయస్థ బ్రాహ్మణులు, గుజరాతీలు ఉన్నారు, రాజస్థానీలు ఉన్నారు. ఏంటి భిన్న సంస్కృతులు అంటే ఒక మినీ భారతదేశం ఉన్నట్టు హైదరాబాద్. అలాంటి హైదరాబాద్లో నివసించే ప్రజల్లో ఒక రకమైన ఒక భయాందోళన క్రియేట్ చేసిన నువ్వు. అటువంటి పరిస్థితి చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నీకు అర్థం కావాలి. ఇవాళ అన్ని రంగాల్లో నీకు రాబడులు మొత్తం కూడా తగ్గిపోయే ఒక పరిస్థితి. ఒక అసహనంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒక ఆర్థికంగా ఈ రాష్ట్రానికి సరైన ఒక రాబడి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రిజిస్ట్రేషన్లో పోయిన నిర్మాణ రంగం దెబ్బతిన్నది. తర్వాత అదేవిధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, విద్యారంగం దెబ్బతిన్న, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతా ఉంది. కాబట్టి నువ్వు ఒక అసహనంలో ఇవాళ కేసీఆర్ కుటుంబం గారిని తిట్టి ఏదో నువ్వు చేయాలనుకుంటున్నావు. ఆ తిట్టడానికి తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మీరు సహించదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణకు ఆయన ఒక చైతన్య దివిటి, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి ఆయన. ఏది యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్యం కలిగించి ఏది అసలు సాధ్యం కాదు, రానే రాదన్నట్టు తెలంగాణని తీసుకొచ్చి చూపించిన వ్యక్తిని ఆయన మీద నువ్వు ఎంత మాట్లాడినా కానీ సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుకోవడం. అద్దాల మెడలో కూర్చొని ఇతరుల మీద రాలేయాలంటే ఆయన నీ మీద పడితే అది లాస్ట్గా ఆ యొక్క రాళ్ళతో నువ్వు ఆగమే పరిస్థితి అది.